మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది డెలివరీ అయిన తర్వాత ఈ స్టిచెస్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది పడుకొని పాలిస్తూ ఉంటారనమాట చిన్నపిల్లలకి. సో పుట్టినాక వెంటనే మీరు కూర్చోవడం అనేది రాదు కాబట్టి కొంచెం పడుకొని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ పడుకొని ఇవ్వచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో నాకైతే ఫస్ట్ 2 డెలివరీస్కి అయితే నేను ఎక్కువగా పడుకొని ఇవ్వడానికే ఇష్టపడేదాన్ని. అండ్ థర్డ్ టైం మా బాబు అప్పుడు మాత్రం నేను హాస్పిటల్లోనే పడుకొని పాలిస్తుంటే డాక్టర్ చూసి తిట్టారనమాట. ఎందుకు అనంటే మీరు పడుకొని ఏదైనా పాలు తాగడం లేదంటే నీళ్లు తాగడం ఇలాంటివి చేస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుందా అని క్వశ్చన్ వేశారు. కానీ ఇలా పడుకొని పాలు ఇవ్వడం అనేది అంత సేఫ్ కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీరు పడుకొని కూడా హ్యాపీగా పాలు ఇవ్వచ్చు. ఎలా అంటే బేబీకి తల కింద ఎలాంటి తలగడ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. అండ్ మీకు కాళ్ళకి మధ్యలో ఒక పిల్లో అండ్ తల కింద పిల్లోస్ 1-2 అయినా పెట్టుకోవాలి. అండ్ పాలు ఇచ్చేటప్పుడు బేబీ తల అనేది సైడ్కి మళ్ళకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. మనమే కొంచెం బెండ్ అయ్యి అలా పాలు పట్టుకొని ఇవ్వాలన్నమాట. మనం ఎంత ఎక్కువ బెండ్ అయితే అంత మంచిది. అండ్ ఎలాంటి టైంలో ఇవ్వకూడదంటే నైట్ టైంలో బేబీకి పడుకొని పాలు ఇవ్వకూడదండి. అండ్ మీరు సింగిల్గా ఉన్నప్పుడు కూడా పడుకొని పాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మనము నైట్ టైం నోట్లో పాలు పెట్టేసి పడుకుండిపోతాం. అందుకే ఎక్కువగా పెద్దవాళ్ళు కూర్చొని ఇవ్వాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బేబీకి తీసుకున్న పాలు అనేవి మంచిగా అరుగుతూ ఉంటాయి. అండ్ కూర్చొని ఇస్తే మనం మెలకువగా ఉంటాం, అంతగా నిద్ర పట్టదు. పడుకొని ఇస్తే మాత్రం మనకు ఖచ్చితంగా నిద్ర అనేది వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూర్చొనే ఇవ్వాలి అని వాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారంటే మనకి నిద్ర అనేది పట్టి ఆ ముక్కులోకి, నోట్లోకి, చెవుల్లోకి కూడా పోతూ ఉంటాయి పాలు. సో ఇలా వెళ్తూ ఉంటాయి అండ్ బేబీకి ఏమన్నా అవుతుంది అనేసి వాళ్ళు కూర్చొని ఇవ్వమని చెప్తూ ఉంటారు. కానీ ఎవరో ఒకరి హెల్ప్ అనేది మీకు ఉండి బేబీని వాళ్ళు పట్టుకొని కొంచెం మీరు పడుకున్నా కానీ వాళ్ళు చూసుకునేలాగా ఉండేటట్టుంటే మాత్రం మీరు పడుకొని హ్యాపీగా పాలు ఇవ్వచ్చు. అండ్ నేను చెప్పాను కదా, బేబీ తల అనేది సైడ్కి మళ్ళకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. మీరే ఎంతసేపు పిల్లోస్ వేసుకొని నడుము కింద ఒకటి, కాళ్ళ కింద ఒకటి, ఇలా పిల్లోస్ 2 కాళ్ళ మధ్యలో కూడా పిల్లోస్ వేసుకొని బేబీ వైపు కంప్లీట్గా మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేయండి. బేబీని మాత్రం అటు ఇటుగా కదిలించి తాపించకూడదు. బేబీ తల అనేది స్ట్రైట్గా ఉండాలి. అండ్ బేబీ తల కింద ఏమన్నా పిల్లోస్ పెట్టి మాత్రం అస్సలు చేయొద్దు. దానివల్ల బేబీకి ముక్కులోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలా తల కింద పిల్లోస్ పెట్టి అయితే పాలు ఇవ్వకూడదు బేబీకి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు పడుకొని కూడా హ్యాపీగా పాలు ఇవ్వచ్చు. అండ్ ఏది ఏమైనా మ్యాక్సిమం కూర్చొని ఇవ్వడానికి ట్రై చేయండి. కానీ ఈ కుట్లు నొప్పి, ఇంకా నడుము నొప్పి ఇలాంటివన్నీ బాధిస్తుంటే మాత్రం మీరు కొంచెం అలర్ట్గా ఉండి ఎవరి హెల్ప్ అయినా తీసుకొని పడుకొని పాలిచ్చినా కానీ నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు పడుకొని పాలిచ్చినా కానీ ఏమీ అవ్వకుండా చూసుకోండి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు పడుకొని పాలిచ్చినా ఏమీ అవ్వదు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో డాక్టర్స్ పడుకొని పాలు ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు, కానీ మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నో ప్రాబ్లం అండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ ఆఫ్టర్ డెలివరీ మనము పడుకొని పాలు ఇచ్చే వాళ్ళ గురించి అండ్ ఇలా ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.